अस्सलाम वालेकुम नमस्ते। मी भारतीय इंडियन सुन्नी मुस्लिम ఏపీ ప్రిన్స్ అలీ ఖాన్. మిత్రులారా, అంతర్జాతీయ స్థాయిలో పవిత్రమూర్తి, మానవతామూర్తి, శాంతి సందేశం, సమసమాజ నవ సమాజ నిర్మాణం, సామాజిక న్యాయం, వాస్తవాలు, నిజాలు గడవిప్పి మాట్లాడే తత్వం, ఆడజాతికి న్యాయం జరగాలి, పిల్లలు పెద్దలు సుఖంగా శాంతి సౌభాగ్యాలతో సర్వసభ్య సమాజంలో అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలి. ఆ మార్గంలో అల్లా యొక్క అనుగ్రహంతో ప్రధాన ప్రవక్త గారు హజరత్ ముహమ్మద్ గారు ముస్లిమ్స్ అందరూ ప్రపంచ దేశాల్లో అల్లాహ్కి రసూల్ అంటారు. అంటే ప్రధాన ప్రవక్త గారు అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్త అని అర్థము. మిత్రులారా, ప్రధాన ప్రవక్త హజరత్ ముహమ్మద్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో అరబ్ దేశాల్లో ఉన్నారు. ప్రపంచ దేశాలను, సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, చంద్రుడు, సమస్త సృష్టిని ఆదరించి, అభిమానించి, గౌరవించి సమాజ కళ్యాణం కోసం నిరంతరం తప్పించిన, కష్టపడిన, అన్ని రంగాలలో, అన్ని మార్గాలలో అనుభవంతో మాటలకే పరిమితం కాకుండా పేదరికం కానీ, వ్యాపారం కానీ, సేద్యం కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, పేద వర్గాలకు సహకరించే గుణంలో కానీ, ఆరోగ్యం బాగాలేని వారికి సహకరించే విషయంలో కానీ, పెళ్ళిళ్ళు, మ్యారేజెస్, నికా, దాంపత్య జీవితాలు, దాంపత్య సమస్యలు, రోగాల నివారణ, ప్రతి సమస్య పైన అనుభవించి బ్రహ్మాండంగా మానవతా ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచినారు. 6వ శతాబ్దంలో వారు 572 AD ఆంగ్ల తేదీ ప్రకారం భూమిపైన దిగినప్పుడు వారి కన్నవారు హజరత్ అబ్దుల్లా గారు, హజరత్ అమీనా గారు ఇద్దరు పవిత్రమూర్తులు ఏనాడు కూడా అబద్ధాలు చెప్పడం కానీ, చెడు పని చేయడం కానీ అలా చేయకుండా బుద్ధిగా, మంచిగా, మర్యాదస్తులుగా బ్రతికిన వారి కన్నవారు. వారి దాంపత్య జీవితంలో హజరత్ ముహమ్మద్ గారు జన్మిస్తారు. మిలాదున్ నబీ అంటే బర్త్డే ఆఫ్ చీఫ్ ప్రాఫెట్ ఆఫ్ ఇస్లాం. మిలాదున్ నబీ అంటే ప్రధాన ప్రవక్త గారు పుట్టిన వసంతం, సమయం, సందర్భం, సంవత్సరం, తేదీ వగరా వగరా అన్నమాట. మిత్రులారా, వారి తాత పేరు హజరత్ అబ్దుల్ ముతల్లిబ్. బలమైన వ్యక్తి, బ్రహ్మాండమైన వ్యక్తి. ఆ విధంగా మిత్రులారా, ప్రధాన ప్రవక్త గారు హజరత్ ముహమ్మద్ గారు ఎమర్జెన్సీ కండిషన్స్లో, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యుద్ధాలు చేయాలన్నారు. యుద్ధం మనం చేసినా కానీ పేదలు, పెద్దలు, పిల్లలు, ఆడవారు, మహిళలు, రోగాలున్నవారు దెబ్బతినకుండా, నష్టపోకుండా వారిని పక్కన పెడుతూ తేదీ అనౌన్స్ చేస్తూ ఒక మైదానంలో ధర్మయుద్ధాలు అత్యవసర పరిస్థితుల్లో చేయడం జరిగింది. ఆ యుద్ధం తర్వాత నష్టం పోయిన వారికి న్యాయం కల్పించినారు. యుద్ధం ఎందుకు చేసినారంటే మానవత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు ఆర్థికంగా, మెంటల్గా, సోషల్గా, మారల్గా, ఫైనాన్షియల్గా, జ్యుడిషియల్గా, అఫీషియల్గా, పోలీస్ లెవెల్లో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి నుంచి సమాజానికి, మనుషులకు, వంశాలకు, కుటుంబాలకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని, శాంతి సౌభాగ్యం చేకూర్చాలని
యుద్ధ వాతావరణాన్ని రప్పించడం జరిగింది. అంటే వారు రప్పించేది కాదు, దుర్మార్గులు అలా తయారైనప్పుడు వారికి దుష్ట శిక్ష రక్షణ అన్నారు. ఆ విధంగా మిత్రులారా, ప్రధాన ప్రవక్త గారు వారి కాలంలో భారతదేశాన్ని ప్రేమించినారు కాబట్టి అజ్మీర్లో హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ రజీ అల్లాహ్ తఆలా అన్హు అజ్మీర్ వాలే ఖాజాకు భారతదేశానికి పంపించి భారతదేశానికి అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు పెట్టించి అల్లా అనుగ్రహంతో, ప్రధాన ప్రవక్త గారి యొక్క అనుగ్రహంతో హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ద గ్రేట్ సూఫీ సెయింట్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ దేశ్ ప్రేమి ఆఫ్ ఇండియా, భారతదేశంలో పెద్ద దర్గా ఉందంటే హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ భారత్కి రాజా మహారాజా అజ్మీర్ వాలే ఖాజా అని అన్నమాట. వారి యొక్క దర్గా అజ్మీర్ దర్గా రాజస్థాన్లో ఉన్నది. ఆ విధంగా మిత్రులారా, ప్రధాన ప్రవక్త గారు చేసిన సేవలు బుక్కులో మనం రాయలేము, ఉపన్యాసాలుగా చెప్పలేము. వారి సిద్ధాంతాలను, వారి సందేశాలను నేడు కూడా మనము మిలాదున్ నబీ మార్గంలో పెట్టడం జరిగింది. సర్వసభ్య సమాజానికి తెలియజేస్తున్నాము. కొంతమంది మూర్ఖులు మిలాదున్ నబీ వారి యొక్క అభిమానులు, ఫాలోయర్స్ వారికి అభిమానంతో చేస్తారు, కానీ దీనికి విరుద్ధంగా అసూయ భావాలతో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలతో మాకు సంబంధం లేదు. ఆల్వేస్ మిలాదున్ నబీ జిందాబాద్, ప్రపంచ శాంతి జిందాబాద్, మేరా భారత్ మహాన్ హై. భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోవాలని కోరుకుంటూ మిలాదున్ నబీ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.